దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరొక రోజు 11వ రోజు 11 మంగళవారం స్వామించిన సోమవారం మరి సిలువ గుడారముకు ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరణాత. పిల్లరా, దేవుడు తన వాక్యమును బట్టి అనేక విషయాలు మనకు అందిస్తున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు ఏమని మాట్లాడుచున్నాడు అంటే మనం గమనించినప్పుడు మనం ఆలోచించాలి ప్రియులరా, ఎందుకు దేవుడు మనకు అనేకమైన విషయాలు ఇచ్చాడు అనేది ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ లేఖనమును బట్టి మేము ప్రార్థన చేయుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు అందించి నడిపించుచున్నావు ప్రభువా. నీకు వందనాలు. నీ దేన దాసుడిని నేను నా ప్రభ నీ లేఖనమును చేతపట్టి ఇదిగో ప్రభ నీ వాక్యమును వివరించుచుండగా ప్రభా, నా తలంపులు నా ఆలోచన మరుగు చేసి నీ తలంపులు నీ ఆలోచనను బయలుపరిచి నడిపించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును కాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, సిలువను గూర్చిన వార్త వినును వారికి, సిలువను గూర్చిన వార్త విని వారికి శుభము శుభము కలుగును, శుభము శుభము కలుగును గాక గాక. ప్రియులారా, సిలువ గుడారములో చేరిన మీకు శుభములు కలుగును గాక. ప్రియులారా, ఈరోజు కీర్తన గ్రంథకర్త దావీదు గారు సెలవిచ్చిన మాటలను మనం చదువుతుండగా ఇక్కడ మనకు అందించబడిన మాటలు, మొదటిది 116 అధ్యాయంలోను, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గును. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టెదను. ప్రియులారా, దావీదు గారు యెహోవాకు మొరపెట్టినప్పుడు, యెహోవా సెలవిచ్చినప్పుడు అంటే జవాబిచ్చినప్పుడు ఏమి తీర్మానం చేసుకున్నాడు దావీదు గారు అంటే, నేను నిత్యము నేను బ్రతికినంత కాలము నీకు మొరపెడుదును. ఎంత గొప్ప మాట అండి. నిజంగానే అదే పని చేశాడు దావీదు గారు. మనిషిగా ఒక ప్రవక్త కడుపున పుట్టినవాడు యెషయా భక్తుడు, తన తండ్రి. యెషయా భక్తుడి యొక్క కడుపున పుట్టిన దైవజనుడు గాని, దైవజనుడు ప్రవక్త కుమారుడు నవ్వులు పాలైనా, అవమానపడినా, చీదరించబడినా, తునీకరించబడినా, ఇక్కడ దేవుని దృష్టిలో తల్లి గర్భము నుండే అతడు అనేక విషయాలు నేర్చుకున్నాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడు తల్లి దేవుని యొద్దకు ఏమి నేర్చుకుందో, తల్లి దేవుని దగ్గర ఏమి అడిగిందో అవన్నీ విన్నాడు. అదే బయటకు వచ్చిన తర్వాత, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత అదే కొనసాగించాడు. అందుకే నేను చాలా మంది గర్భిణీ స్త్రీలకు చెప్పేది ఏంటంటే, దావీదు తల్లి దగ్గర ఏం నేర్చుకున్నాడంటే, తన తల్లి గర్భములోనే ఇంకా కొన్ని నెలలలో, కొన్ని రోజులు అతను భూమి మీదకు అనగా ప్రజల మధ్యకు వస్తాడు గర్భము నుండి అని అప్పుడు అతను అన్నా గమనించాడు. ఎప్పుడు గమనిస్తాడు తెలుసా ప్రియులారా, బిడ్డ ఇంకా కొన్ని రోజులలో, ఒక 20-30 ఒక నెల రోజుల్లోప బయటికి వస్తాడు అన్నట్టు అప్పుడు ఆ పిల్లగాడు లోపడున్న శిశువు గమనించడం మొదలు పెడతాడని డాక్టర్లు అయిన వారు చెప్తున్నారు. ఎందుకంటే ప్రియులారా, సుమారు ఒక నెల మరి ప్రియులారా, ఆ గర్భము దాల్చిన తల్లి దేవునిని లేకపోతే మంచి విషయాలను వినటం మొదలు పెడితే ఈ లోకంలోకి వచ్చిన కుమారుడు ప్రజల మధ్యన కూడా అదే కూడా
కొనసాగిస్తాడు. తల్లి ఏదైతే బయలుపరిచిందో, తల్లి ఎదుట భర్త కూడా తండ్రి ఏదైతే మాటలు మంచి ఆనందమైన మాటలు పలుకుతున్నాడో, వాళ్ళిద్దరూ అలాగ సంభాషించుకుంటున్నారో, ఆ పొచ్చుచున్న ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఎదుగున తర్వాత తనను కూడా అతను కూడా అలా జీవిస్తాడనేది మనం ఇక దావీదు కీర్తన ద్వారా ఈరోజు 11 రోజును సిలువ గుడారంలో మనం తెలుసుకోవలసిన విషయాలు. ప్రియులరా, అదే కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ప్రియులరా, ఈ 13వ కీర్తనలో మాట్లాడుచున్న ప్రభు మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం గమనించినప్పుడు ఏమని రాయబడి ఉంది అంటే, ఈ 113 అధ్యాయంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. అంటే ఈరోజు అంశం ఏంటంటే స్తుతించుట. ఈ స్తుతించుట అనే పదము దావీదు గారు ఎందుకు, ఏ రకంగా ప్రభువును స్తుతించాడు, మనం ఏ రకంగా ఈ లోకములో స్తుతిస్తున్నాం, ఏ రకంగా స్తుతిని కొనసాగిస్తున్నాం, ఏ రకమైన స్తుతులు మనం చేయగలుగుతున్నాం. ఈ మండల కాల దినాల్లో ఎక్కువగా చేయవలసింది ఏంటంటే మనం దేవుని స్తుతించాలి. సేవకులైనా, విశ్వాసులైనా, భక్తులైనా, మరొకరైనా, ఎవరైనా దేవుని యందు విశ్వాసముతో ఏం చేయాలి? స్తుతించాలి. ఈరోజు అంశం ఏంటంటే స్తుతించుట. దేవుని యందు దావీదు గారు ఎన్ని రకాలుగా స్తుతించాడు అనే విషయం మనం గమనించినప్పుడు ఇక్కడ మనం 16వ వచనంలో దేవునిని స్తుతించుచున్నాడు. దేవుడు విన్న తర్వాత నేను బ్రతికినంత కాలము నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. అలాగే ఇక్కడ 13వ వచనంలో కూడా అదే మాట చెప్తున్నాడు. అలాగే ప్రియులారా, ఈ 15వ వచనంలో మనం గమనించినప్పుడు దావీదు గారు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనం గమనించినప్పుడు ప్రియులారా, ప్రభు ఏమైతే మాట్లాడుచున్నారో, దావీదు గారు ఏమో మనకు ప్రకటిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, ఇక్కడ ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఏమంట, ఈ 115వ అధ్యాయంలో మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాచిత్రం నీ నామ మహిమ కలుగును గాక, వాని దేవుడేని అని అన్యజనులు ఎందుకు చెప్పుకొనుచున్నారు? మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఇష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారములు, అవి మనుషులు చేతు పనులు. వారి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి అందు నమ్మకించు వారందరూ వాటి వారే ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకునుడి, ఆయన వారికొమ్ము సహాయమును వారి కేడముడు. అహరోను వంశస్థులారా, అంటే ఇక్కడ దేవుడు కొన్ని వంశాల గురించి ఎలాగా నమ్ముకుని స్తుతించాలో ఈ వచనం అంతా కూడా 15వ వచనంలో మనకు కనపడుతుంది ప్రియులారా. అలాగే 16వ వచనం ఆల్రెడీ మనం చదువుకున్నాం ప్రియులారా. ఈ 17వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ప్రభు అనేది మనం గమనిస్తే, ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనించినప్పుడు ఈ 117వ అధ్యాయములో యెహోవా కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసము చేత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్తమును అన్యజనులరా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించు. ఇక్కడ కూడా ఏమంటాడు దావీదు గారు, ఎవరు ఎలా స్తుతించాలో మీరు ఎవరైనా కానీ యెహోవాను స్తుతించండి. మీరు ఎలాంటి వారైనా కానీ యెహోవాను స్తుతించండి. ఎంతటి వారైనా, ఏ దేశస్థులైనా, ఏ భాషస్థులైనా యెహోవాను స్తుతించడం మానకండి. ఎందుకంటే ఎవరైతే ఏ బొమ్మలు చేస్తున్నారో, ఏ రకమైన చేస్తున్నారో అది చూడండి. మనకి చాలా మంది చెప్తున్నారు, అన్యులు చెప్తున్నారు, చాలా పండితులు చెప్తున్నారు. ఏమంటే ఒక విగ్రహాన్ని మనమే చేసాం కానీ దానికి మొక్కుతున్నాం. కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, మనం చేసిన వాడిని మొక్కటం పోయి మనం చేసిన దాన్ని మొక్కుతున్నాం. చాలా రాంగ్ అని చాలా మంది పండితులు చెప్తున్నారు, జ్ఞానులైన వారు చెప్తున్నారు. మనం ఎవరిని మొక్కాలంట?
మనల్ని చేసిన వాడిని, మనల్ని సృజించిన వాడిని, మనల్ని తయారు చేసిన వాడిని, మనల్ని నడిపించిన వాడిని ఆయనకు స్తుతి చెందాలనేది ఈనాడు అందరూ కూడా పలుకుచున్న మాటలు వింటున్నాం. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలని నీకు నాకు చెప్తున్నాడు అని 18వ వచనం కూడా మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మనం గమనించు, ఈ 118వ అధ్యాయంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలీయులు అందరూ గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరూ గాక. ఆయన కృప నిరంతరం నిలుచున్నట్లు యెహోవాయందు భయభక్తు గలవారు గలుగురుగాక. అంటే ఆయనను మొరపెట్టుదురుగాక. ఇరుకునందు ఉన్నవారు యెహోవాకు వెతుకుదురు. విశాల స్థలమందు యెహోవాను ఉత్తరమిచ్చును. యెహోవాయందు నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షముగా వహించి నాకు సహాయకుడై ఉన్నాడు. నా శత్రువుల విషయమును నా కోరిక నెరవేర్చుట చూచిదను. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియులారా, ఈ వచనాలన్నీ కూడా ఈ మండల కాల దినాల్లో సిలువ గుడారములో మనం చేరి ప్రార్థన చేస్తున్నాం. ఈ సిలువ దినాలలో మనం ఏమి ప్రకటిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏమి వివరిస్తున్నాం అనేది మనం గమనించినప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల ఏ సూచన కలిగి ఉన్నాడు, ఏ సూచన నడుస్తున్నాడు, ఏ సూచన క్రియలు అనుభవిస్తున్నాం మనం అనేది మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే సర్వోన్నతుడు స్థలములలో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును అని వాక్యము ద్వారా మనం ఎరిగిన వారిగా ఉన్నామనేది మనం గమనించాలి. ఎందుకంటే అందరూ అనేక రీతిలుగా దేవుని ఎదురు చూస్తారు, కానీ మనము మరొక రీతిగా ఎదురు చూస్తాం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు 1-2 అండి 430 సంవత్సరాలు ఆయన కొరకు ఎదురు చూశారు. ఈరోజు మనము కూడా అలాగే ఎదురు చూడాలి. దేవుడు ఎప్పటికైనా కార్యము చేయకపోతాడా? మనకు చేయకపోయినా కానీ మన పిల్లలకైనా మేలు చేయకుండా ఉంటాడా? ఆయన మేలు చేసేవాడు కదా, ఆశీర్వదించేవాడు కదా, బలపరిచేవాడు కదా, ఆదరించేవాడు కదా, దీవించేవాడు కదా అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో ప్రియులారా, ఖచ్చితంగా అటువంటి విషయాల్లో ముందుకు సాగుతాం. గనుక ఈ సాయంకాల సమయంలో మీరు నేను మనమందరము కూడా ఎవరి పట్ల ఆత్మీయత కలిగి ఉండాలి అనేది మనం గమనించినప్పుడు, దేవుడు తన క్రియలను అనుగ్రహించేవాడు, తన తలంపులను మనకు చూపించేవాడు, తన ఉద్దేశాలు మనకు నడిపించేవాడు అనేది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు తన కార్యాలు నీ ఎడల నా ఎడల సూచన చేసేవాడు. నీ ఎడల నా ఎడల ఆత్మవిశ్వాసముతో మనల్ని బలపరిచేవాడు. అందుకనే యెహోవాను స్తుతించుట, యెహోవాను స్తుతించుట, యెహోవాను స్తుతించుట మేలు, ఆశీర్వాదం కలిగి. అందుకే ఈ మండల కాల దినాల్లో మీరు స్తుతులు చేయాలి. ఎందుకంటే ఎందుకు స్తుతించాలో, దేని కొరకు స్తుతించాలో, దేని నిమిత్తము స్తుతించాలో దావీదు భక్తుడు చాలా స్పష్టంగా నీకు నాకు వివరణ చేస్తున్నాడు ప్రియులారా. గనుక యెహోవాను స్తుతించడం వలన మనకేము దొరుకుతుంది? దావీదు అంటున్నాడు కదా, నా బ్రతికినంత కాలము నిన్ను నేను స్తుతిస్తాను, నా బ్రతికి దినమలంతా నా జీవిత కాలం నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. నిజమే కదా? దావీదు ఎలా స్తుతించాడు అనేది మనం గమనించాలి ప్రియుల. ఏ రకముగా మనం గమనిస్తామో అదే రకమైన స్తుతులు మనం పొందుకుంటాం. ఏ రకమైన ఆశీర్వాదం మనం కలిగి ఉంటామో అదే రకమైన ఆశీర్వాదాలతో మనం ముందుకు సాగుతాం. ఏ రకమైన ఆలోచనతో ఉంటామో అదే ఆలోచనతో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అందుకే మండల కాలములు ఏం చేయాలంట? ప్రభు ఎదుట స్తుతి చేయాలి, ప్రభు ఎదుట ఆరాధించాలి, ప్రభుని గణపరచాలి ప్రియులరా. ప్రభుని ఏ రకముగా మనము గణపరచాలో, ఏ రకంగా ఆదరించాలో, ఏ రకంగా దీవించాలో మనము
ఆశీర్వాదం యొక్క ఆదరణ కలిగిన వారిగా ఉండాలి. తేజస్సు యొక్క మహిమను దేవునిను గణపరచుట. ఈ దేవుని యొక్క గణపరచుటం అనే మాటను చూస్తే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆల్రెడీ రోజు చెప్తున్నాను. కానీ ఇక్కడ అహరోని కర్ర ఎక్కడ సిగిరించు దావీదు క్షమించిన మోషే కర్ర ఏమో ఏమండి ప్రియులారా, ఫరో రాజును గర్దించిన కర్రగా, ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలు నడిపించే కర్రగా, ఇశ్రాయేలు ప్రజలకు చూపించే కర్రగా మారింది మోషే చేతిలో ఉన్న కర్ర. ఈరోజు అహరోనన్న చేతిలో కర్ర చిగిరించి బాదమ పళ్ళును అది కాసునట్టుగా మనం చూస్తాం. అంటే ఎంతగా విశ్వాసముతో వారు ముందుకు సాగుతున్నారు. దేవునిని ఎంతగా స్తుతించారు, దేవునిని ఎంతగా గణపరిచారు, దేవునిని ఎంతగా కొనియాడారు, ఎంతగా స్తుతిస్తున్నాం. మనం ఎంతగా స్తుతిస్తాం? సేవకులుగా మనం ఎంత స్తుతిస్తున్నాం? విశ్వాసులకి స్తుతిని ఎంతగా నేర్పుతున్నాం? దేవుని ఏ రకంగా స్తుతిస్తున్నారా గమనిస్తున్నారా? ఏ రకంగా స్తుతించాలో మీరు నేర్పుతున్నారా? ఏ రకమైన స్తుతులు చేయాలో మీరు అలవాటు చేస్తున్నారా? అలవాటు చేయమని ప్రభు చెప్పాడు. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో యెహోవాను ప్రభువును స్తుతించటం వలన మీ సంఘాలు ఏమవుతాయి? అభివృద్ధి. సంఘములో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇదిగో షడ్రకు మేషకు ఏమండి దేవత దగ్గర ఉన్నారు కానీ ప్రభునే స్తుతిస్తున్నారు. ఇదిగో ఆ యొక్క రాజుగారు ఏం చేస్తాడంట, దరివే రాజు ఆరాధించకపోతే ఆ దేవునికి ఆ యొక్క ప్రతిమకు మొక్కపోతే చంపేతారు అన్నారు. అయినా కూడా ప్రభువును స్తుతించడం మనసులోను బహిరంగంగా స్తుతించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే చంపేస్తారు రండి అన్నారు, స్తుతి చేయటం మొదలు పెట్టారు. ఆ స్తుతి ఎక్కడికి వెళ్ళింది? రక్షణ మార్గంలోకి వారి అనేక ప్రజలను ప్రభువును స్తుతి యొద్దకు పిలిపించే స్తుతిగా మారింది. ప్రియులారా, ఇదిగో ప్రియులారా, ఏలియా విగ్రహారాధకులు వారు చేస్తున్న బలిని కట్టి వారు ఆరాధిస్తుంటే మౌనంగా ఉండలేదు. ఏలియా దేవునిని స్తుతిస్తున్నాడు. ప్రియులారా, అలాగే బలిపీఠం కట్టాడు. మరి భయంకరమైన బలిపీఠమును, బలమైన బలిపీఠం కట్టాడు. వారి కట్టిన దానికంటే మరి గొప్పగా విలువగా దేవునిని స్తుతులకో దేవానిని స్తుతిస్తున్నాను, ఈ దీనుడి స్తుతి, ఈ దీనదాసుడి స్తుతి అంగీకరించి ఇగో నేను బలించిన ఈ బలిపీఠమును స్వీకరించమని దేవుడికి మొరపెట్టాడు. ప్రియులారా, చూసారు ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇలా దావీదు కూడా మందాసం చేసినప్పుడు నాట్యము చేతు దేవుని స్తుతించాడు అనేది మనం వింటాం. ప్రియులారా, బైబిల్ గ్రంథములో స్తుతులు కలిగిన వ్యక్తులు, స్తుతులు చేసిన వ్యక్తులు 66 పుస్తకాల్లో కూడా అనేకులు దాగపడినారు. ప్రియులారా, బైబిల్ గ్రంథం అంటేనే స్తుతి చేయటము. బైబిల్ గ్రంథంలో క్రైస్తవుడు అంటేనే స్తుతితో ప్రారంభించాలి. స్తుతి అనేది చాలా ప్రాముఖ్యము. అంశం ఏంటండి? దేవునిని అనే స్తుతి చేయట, దేవునికి స్తుతి చేయటం. ఆత్మ తలంపులు కలిగి ఉన్నావా? ఆత్మ విశ్వాసం కలిగి ఉన్నావా? ఆత్మ ఉద్దేశం కలిగి ఉన్నావా? ఆత్మ రూపము కలిగి ఉన్నావా? ఏవండి లంకలో ఉన్నాడే, పద్మదీపంలో ఉన్న ఏవండి యోహాను గారు ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడా? దేవునిని స్తుతించాడు. ఆ స్తుతి పరలోకి వెళ్ళింది. పరలోక పరిశుద్ధులు వచ్చారు, దేవదూతలు వచ్చి ఏమండి యోహాను గారిని పరలోకం తీసుకెళ్లి ఇదిగో ఈ యొక్క స్థలం కొలిచి అన్నారు. పరలోకాన్ని కొలిచి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు మానవుడిగా ప్రియులారా యోహాను గారే. ఈరోజు నీకు నాకు అటువంటి భాగ్యం. మనుషుడిగా మనం ఎవరైనా చూడండి, ఆ చంద్రమంటలో ఒక స్త్రీ సుమారు 60 రోజులు ఉండొచ్చుంది ఆవిడ. ప్రియులారా, ఆమెకి ఈ భూలోకంలో ఎంతగా ఎలా చూస్తున్నారు ఆమెను చూసారా? అంటే చంద్రమండలంలో అంటే ముండేళ్ళో చంద్రమండలకి వెళ్ళొచ్చిన ఆమెని ఒక స్త్రీ మరి అన్ని రోజులు ఉండొచ్చింది అనేది ఒక చరిత్ర. ఆమె జీవితం తన కుటుంబానంతటికి చరిత్ర నిలిపింది. ఈరోజు నీ స్తుతులు ఏ చరిత్రను సృష్టిస్తున్నాయి? నీ ప్రార్థన, నీ స్తుతులతో కూడిన విజ్ఞాపన ఏ స్తుతులను అనగా ఏ చరిత్ర నీ కుటుంబానికి ఆయన రాతగా మారుస్తున్నాయి? ఏ నీ యొక్క విజ్ఞాపన స్తుతులు నీ జీవితానికి ఏ వెలుగుగా మార్చుకుంటున్నావు? దేవుని స్తుతించటం వలన దేవదూతలంట తెలియకుండా నీ ఎదుట నాట్యం చేస్తారంట. నువ్వు చేసే స్తుతులను పరలోకములో పరిశుద్ధుల ఎదుట నాట్యము చేసినట్టుగానే మానవ ఎదుట దేవుడు ఏం చేస్తాడు? దేవదూతల నాట్యము చేస్తారంట. కనపడరు, కానీ హృదయాంతరాత్మ తలంపులు కలిగిన వారికి మాత్రమే కనబడుతున్న విషయాలు మనం బైబిల్ గ్రంథంలో అందుకే అన్నారు భక్తులైన వారు. ముందు మూడు దేవదాస్ గారు ఏమన్నారు? మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటుక గలడు కానకబడిన మేలేయగున. కాలకబడిన
అంటే కొలుములో కాలకపోతే ఎలాగ మేలిమ బంగారం అవును, అలాగనే శ్రమలే హారం, శ్రమలే శృంగారం, శ్రమలే శ్రీకారం, శ్రమల వలన సకల వనిత కలుగును గాక. అంటే శ్రమల వలన సకల వనిత కలుగుతుందంట. అంటే భూలోకములో కలగిన సంతోషము, పరలోకములో కలిగిన సంతోషం భూలోకంలో నీకేం కలుగుతుంది? శ్రమల వలన నీ మోకాళ్ళ మీద, అందుకే మోకాళ్ళ కింద ఏముంది? మోక్షం ఉందన్నారు భక్తులైన వారు. మోకాళ్ళు మోకరించినప్పుడు సేవకుడైనా విశ్వాసులైనా, మనం ఒక సేవకుడిగా మనం మోకరిస్తే కదా మనం ఎవరి మధ్యన విశ్వాసుల చేత మోకరింపు చేయగలుగుతాం. మోకాళ్ళ యొక్క ప్రార్థన రుచిని మనం ఎరిగిన వాడు వయసుతో సంబంధం లేదండి. ఎంత లావున్నా, ఎంత సన్నవున్నా, ఎన్ని బలహీనతలున్నా మోకరించడం మాండం, మోకరిస్తున్నాడు. అందుకనే ప్రియులారా, మోకరించినప్పుడంట మా గురువులైన వారు చెప్పిన మాటలు ఏమని చెప్పారు తెలుసా? మోకారించినప్పుడు కన్నీరు ప్రార్థన రాపోతానంట. ఒక ఎత్తైన స్థలంకి ఎక్కడ పూర్వకాలము దాని మించి దూకేసేవారంట. దూకినట్టు మోచెప్పలు పగిలిపోయేవంట. మోకరించినప్పుడంట ప్రియులరా ఆ మోచెప్పలు బాధతో కన్నీరు వచ్చిందంట. ప్రియులరా బాధ ఎట్టినప్పుడు అయినా ప్రార్థన మారేవారు కాదంట. ఆ బాధకి కన్నీరు వచ్చిందంట. ప్రార్థన ప్రభుని ఈ రకంగానే స్తుతించాలి ప్రియులరా. అందుకే ఈ మండల కాల దినాల్లో స్తుతి చేస్తూ నీ హృదయమును ప్రసవ వేదన కలిగి ఉన్నావా? మన ప్రార్థన ఎలా ఉండాలన్నా ప్రసవ వేదన అయి ఉండాలంట. అందుకనే ఒక స్త్రీ ప్రసవ వేద పడినట్లు ప్రభు 100 రెట్లు ప్రసవ వేదన పడ్డారు, అయినా గానీ మనకు కనపరచలేదు. నిజమేనండి ప్రియులారా, గమనించండి ఒకసారి. ఆ యొక్క సిలువ యొక్క సినిమా తీసిన ఆ యొక్క హీరో గారు చెప్తున్న గూగుల్లో కొడితే అతను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ప్రభు కొరకు. ఇదిగో నేను రక్షణ పొందకుండానే ఒక హీరోగా యేసు ప్రభు సినిమా తీటకు నేను ఒప్పుకున్నాను. అయితే కొరడాల కొట్టే దెబ్బను ఆ యొక్క చిత్రను అలాగా కొరడాలు కొట్టి సిలువేసేదంట ముందే చిత్రీకరించేసారు. స్టార్టింగ్ లోనే ఆ యొక్క సీన్ ను చిత్రీకరించడం మొదలు పెట్టారంట. కొరడాల దెబ్బను కొట్టడం వచ్చినప్పుడు ఆ శరీరం కావలసిన ఒరిజినల్ కొరడాలేనంట. ఈ శరీరం కావలసిన రక్షణ మరి భద్రతను ఆ శరీరానికి అంటించారంట. అయితే ఆ బలమైన వాడు చాలా బలంగా ఉన్నాడు కొట్టేవాడు. మరి దేవుని ఆత్మ దేవదూత ఆత్మతంగా ఆవరించి అతడు కొట్టడో లేదు తెలియదు, కానీ అతను కొట్టినప్పుడంట అతనుకున్న జాలి, సేఫ్టీ జాలి అది ఏదవుతుందో అది ఈ వెనకాల సిరిగిపోయి ఆ యొక్క బ్లేడ్లు ఏతున్నాయో అలాగ ఉక్కులు ఏతున్నాయో శరీరం చీర్చంట. అతడు 16 కుట్లు పట్టాయంట. అప్పుడు హాస్పిటల్లో డైరెక్ట్ అడుగుతున్నాడంట ఇతడు, అయ్యా నిజంగా చిత్రీకరిస్తున్నావు, ఇది యేసు ప్రభు అలాగ నీకు కనపడ్డాడంటే లేదు, బైబిల్లో అలా రాయబడి ఉంది, ఒరిజినాలిటీగా మనం తీద్దామనే కదా అగ్రిమెంట్ చేసుకున్నాం. అయితే అన్నప్పుడు అన్నాడంట అతడు, ప్రియులరా మనం గమనించాలి ఇక్కడ. ఎందుకు అంటే ఆత్మ తలంపులు కలిగినప్పుడు మనము ఏ రకంగా ప్రార్థన చేస్తాం, ఏ రకంగా విజ్ఞాపన చేస్తాం అన్నప్పుడు అతను ఏమన్నాడు తెలుసా ప్రియులరా? అతడు ఆత్మవిశ్వాసం కలిగి నాకు ఒక్క దెబ్బకే 16 కుట్లు పడ్డాయి, ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయనకి ఎన్ని కుట్లు వేయాలండి? అసలు నిజంగా ఆయన శరీరము ఏ రకంగా ఉన్నదని ఆయన ఊహించుకుని అప్పటికప్పుడే మారు మనసు పొందాడంట అతను. ప్రియులరా అతడు సాక్ష్యం చెప్తున్నాడు. గూగుల్లో నేను సెర్చ్ చేయగా నాకు దొరికిన విషయం మీతో పంచుకుంటున్నాను, మీ అందరికీ తెలుసు. అయితే ప్రియులరా ఇక్కడ యేసుక్రీస్తే సిలువజానే గుడారంలో ప్రభువును స్తుతించడం వల్ల వచ్చే భాగ్యం ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, ఎంత విశ్వాసముతో కూడినదో గమనించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట నీకు నాకు మనందరకు అందించి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థన చేయుచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆలోచన క్రియలను నీ తలంపులను ఆత్మ నడిపింపు దయచేసి నడిపించమని, నీ దీవెన ఆశీర్వాదంతో బలపరిచి మహిం పొందమని దేన దాసుడైన నేను చేయుచున్న నా ప్రార్థన ఆలకించండి. నీ ఆత్మతో అంగీకరించను ప్రభా. నీ సన్నిధి భాగ్యము దైత్యమని అడుగుచు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఓ పరలోక రాజా వందనాలు చెల్లిస్తూ నీ వాక్యమును బట్టి ప్రభా నీ బిడలైన మమ్మలను స్తుతించటం వలన ఎంత మేలు పొందుతున్నామో
దావీదు స్తుతుల యొక్క విలువను మాకు చూపించాడు ప్రభా. మనుషులుగా మరి దావీదు రాజుగా ఉన్నప్పుడుకుని నాయన మనిషి మానవుడిగా ఉన్నప్పుడు ఏ స్తుతి చేశాడు, తండ్రి శ్రమలో ఉన్నప్పుడు ఏ స్తుతి చేశాడు, అవమానము కలిగినప్పుడు ఏ స్తుతి చేశాడు, బాధలో ఉన్నప్పుడు ఏ స్తుతి చేశాడు ప్రభా. ఈ స్తుతులన్నీ కూడా దావీదు గారు చేశాడు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నేను ఇశ్రాయేలు ప్రజల చేత నాయన స్తుతులు చేయలేదని 430 సంవత్సరాలు వరకు నువ్వు స్తుతి చేసే వారి స్తుతులు వినలేదు ప్రభా. ఏడ్చారు, కన్నీరు కార్చిన గుండులు బాదుకుని స్తుతింతేనే తప్ప వారి మాటలు వినలేదు. కాబట్టి నాయన ఈరోజు మేము కూడా ఈ మండల కాల దినాల్లో ఈ 11వ రోజు యొక్క సిలువ యొక్క గుడారములో నీ పాదములు ఎదుట మేము స్తుతిస్తున్నాం. మా దేశాన్ని ఇదిగో ప్రభా యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా. 3వ ప్రపంచ యుద్ధం లేదనుకున్నాం ప్రభా. ఇప్పుడు అన్ని దేశాల మీద ఒకరి మీద ఒకరు మాకు సపోర్ట్ చేయట్లేదని, ఒకే జాతి కలిగిన వారు ఒకే ప్రాంతంగా ఆధిపత్యం కొరకు మరి ఎందుకో యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా. ఇదంతా నీ రాకడకు సూచక్రియలు జరుగుతున్నాయి ప్రభా. దేవా ప్రాణాలు ప్రభా తండ్రి ఒక పేపర్ చింపునట్టుగా లేదా నాయన ఒక తాడు తెంపునట్టుగా దేవా సులువుగా ప్రాణాలు తీసేస్తున్నారు. ప్రాణ విలువ లేదు ప్రభా. దేవా చూస్తున్నావా దేవా? ఆయన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను చూసినట్టుగా ఆనాడు ప్రభు మమ్మలను ఈరోజు మమ్మల్ని చూస్తున్నావా దేవా? మా దేశ ప్రజలు 150 కోట్ల ప్రజలు ప్రభా. ఈ ప్రజల పట్ల నీ కన్నీరు చూపించుము నాయన దేవా. మా కన్నీరును క్షమించు, మా కన్నీరును నా నీ దయ నీ కటాక్షం మా మీద చూపించమని, నీ జాలి, నీ ప్రేమ, నీ ఆశీర్వాదం మాకు దయ చూపించమని, నీ సన్నిధిలో మాకు తోడుగా ఉంచమని దేవా. మమ్మల్ని మా బిడ్డలను ఈ ఆత్మతో నింపి ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ మరణాత ప్రార్థన సన్నిధి ప్రభా ఈ 40 రోజుల లోపల నీ పాదములు ఎదుట ప్రభా గొప్ప సూచక్రియ నా పట్ల పరిచర్య పట్ల చూపించి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములో అడిగి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మౌనద్రోడ మాకు దయచేయం. మన ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి, ఆమేన్. యేసురత్నమే జయము, అపవాదికులేం ప్రవేశరత్నమే జయం, అపవాదికులేం ప్రవేశరత్నమే జయం, అపవాదికులంతక నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి నీ రాకడకు మమ్మల్ని అందరినీ ఈ సిలువ గుడారం నుండి సిద్ధపరిచి నీ మహిమతో నీ రాజ్యములో చేరినట్లుగా నీ సన్నిధి కాపుదల అందించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.